ఓరి బాబోయ్, ఇది నన్ను వదిలేలా లేదు. ఈ ఎపిసోడ్లో నువ్వు తేడాగా బిహేవ్ చేయాలా? బాబోయ్, ఫాలో అవుతున్నాను కదా అని చెప్పి ఏది పెడితే అది చెప్తే ఫాలో అవ్వం ఇక్కడ. రే, ఈ బుక్ తీసుకో, మనం ఈ రోజు లవర్ బాయ్ లాగా వెళ్దాం. ఎవరనుకున్నా లవర్ బాయ్ అయినా డైరెక్ట్ గా వచ్చేవేంటి? బుక్ పడాలి, దానికి ఒక ప్రాసెస్, భవిష్యం అని వాడాపేంటి. ఇప్పుడు ఆ బుక్ గురించి వద్దు, ఆల్రెడీ పడింది లోపల. ఏదో తేడాగా చెప్తుంది. అది ఏమని రాసింది? తేడానే రాసింది. సరే, ఆ బుక్ మ్యాటర్ ఎవరికి చెప్పకు. నేను లవర్ బాయ్ గా రెచ్చిపోతా, చూస్తూ ఉండు, ఓకేనా? లవర్ బాయ్ గా విత్డ్రా అవుతున్నా. ఎలాగానే దాన్ని చూసి ఇంకేం వస్తుంది లవర్ బాయ్. లోపల ఉన్న లవర్ మొత్తం చచ్చిపోయాడా? మై గాడ్ లవర్ బాయ్ గారు, మా డి కంటెస్టెంట్స్ ఎవరైనా నచ్చితే మీరు హ్యాపీగా ప్రపోజ్ కూడా చేసుకోవచ్చు. ఉందిద్దరు, చెప్పలేము, చెప్పినా ఒప్పుకోదు ఇంకొక ఆవిడ. ఇంకెవరికి చెప్తాం? ఏంటనయా ఈ సాంగ్ చూసాక నాకు ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయాలనిపించింది. నీకు అలాంటి దరిద్రమైన టాట్లు ఎందుకు వస్తున్నాయి? ఎందుకో వచ్చింది. ఎందుకు? దానికి నాకు శేఖర్ మాస్టర్ సపోర్ట్ కావాలి. హలో ఖర్చు అయిద్దమ్మా, రావాలంటే ఖర్చు అయ్యిద్ది. భయపడకు, నేనేం డామినేట్ చేయను. కాదు, ఇదేంటి మెల్ల ఏంటిది ఇది? మీరు అడుగుతుంటారుగా, అది ఇదే ఏంటిది? భలే ఉంది అది. చూడేవయ్యా, ఏదది? ఇది బానే ఉంది, కానీ అది ఒక్కటే ఉంది, అది గుర్తుపెట్టింది. లవర్ బాయ్ అంటే క్యాప్ వేసుకుంటే లవర్ బాయా? ఎటు తిప్పినామా ఏం పండు కోతి లెక్కనున్నావురా. పోకిరిలో బ్రహ్మానందం గారు గుర్తొస్తున్నారు నాకు. అబ్బా, శృతి నన్ను ఎందుకు పిలిచినట్టు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఎవరైనా మాట్లాడితే కోపం వస్తుందా రాదా? నువ్వు కొరియోగ్రఫీ చేయట్లేదు కదా, నువ్వు చేస్తే కోపం వస్తుంది. ఇంటరాక్షన్ అనేది కొరియోగ్రఫీలో చేసి మమ్మల్ని పిలవాలి, మా టైం వేస్ట్ చేయొద్దు ఇక్కడికి పిలిచి. అర్థమైందా? కాసేపట్లో స్టార్ట్ అయింది. ఓకే, భలే ఉంది. ఓకే, ఆ అమ్మాయి విలేజ్ లో ఉన్న మన మరదలు. మీ మరదలా? మన ముగ్గురికి మరదలా? మనం ఫారెన్ నుంచి వచ్చాం. ఆ అమ్మాయి కోసం, మరదల కోసం మన ముగ్గురు ఫైట్ చేసుకోవాలి. అది నాదంటే అబ్బా, ఇది ఒక్కటే ఎక్కట్లేదు మళ్ళీ. ఏం మాస్టర్? శేఖర్, నాలో ఉన్న గ్రేస్ నీళ్ళు ఎక్కడో మిస్ అవుతుంది. అది ఉంటే కదా మాస్టర్ రావడానికి, మిస్ అవడానికి. ఇలా పెట్టానా? ఓకే మాస్టర్. ఏం చేశారు అర్థం కాలేదు. వీళ్ళేమో ఫాస్ట్ మూమెంట్లు అర్థం చేసుకోలేరు. రెండోసారి నాకే రాదు, అలా ఉంటాయి మన స్టెప్పులు. మాస్టర్ ఇంకొంచెం దాన్ని. ఏంటి మాస్టర్, ఏమైంది? రావట్లేదే. రెడీ? అదేంటి? సరే చేస్తాను, రండి. సౌండ్ పెట్టండి. ఇది మీది ఒకటిలా వెళ్తుంది, మన రెండు ఒకేసారి ఎంతసేపు మనం డాన్స్. మరదలను పిలవండి. మరదలు రండమ్మా. మనం ఫారెన్ నుంచి మరదల కోసం వచ్చాం. ఏ హాయ్ శ్వేత, వాట్స్ అప్? హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్ రే. యు నో వాట్, ఐ గాట్ సంథింగ్ ఫర్ యు. యా, ఎలా ఉంది? చాలా బాగుంది. పెట్టుకో, చేతికి పెట్టుకో. ఇంకా నీది అయిపోయిందిలే.
దీంతో మాట్లాడిన అవసరం పాటే పాటే మీరు మంచి స్టెప్ కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. రాఖీ గాడికి ఎప్పటి నుంచో డి స్టేజ్ మీద ఎవరైనా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలని ఉందంట వాడికి. సరే ఎవరికి ప్రపోజ్ చేస్తాడు ఇప్పుడు? వెళ్ళరా ఫస్ట్ స్టేజ్ మీద. లవ్ గురు ఇప్పుడు రాఖీ ఎవరికి ప్రపోజ్ చేయాలో మనం తీసుకెళ్లి చూపిద్దాం. ఒక్క నిమిషం నేను తీసుకొని వస్తాను. నువ్వు ప్రపోజ్ చేయాలన్నావు, రాజమండ్రి స్టైల్లో ఎలా ప్రపోజ్ చేస్తావు అలా ప్రపోజ్ చేయి. ఆడి బాధ ఏంటి? అమ్మాయికి తెలుగు రాదని ఆడు బాధపడుతున్నాడు. వచ్చు వీడు ఏమంటున్నాడు తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్ తెలిస్తే గోలెట్టేస్తానయా. సరే వదిలేస్తాం. మీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు, వదిలేస్తాం. గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తే వాళ్ళ అమ్మ నాన్న గోలెట్టేస్తారు. అన్నా నువ్వు వేరేది ఏం చెప్పినా చేస్తా అన్న, ఏదైనా చేస్తా, ఇది ఒకటి తప్ప. ఫస్ట్ ఆ అమ్మాయికి ఏదన్నా చెప్పి పంపించు. ఓకే సారీ. సారీ కాదరా, ఏదన్నా మంచి మాట ఒక్కటి చెప్పరా పాపం అమ్మాయితో. ఇందాక మీరు చాలా బాగా డాన్స్ చేశారు, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, చేతికి బ్యాండ్ కూడా బాగుంది. చెప్పు, కాలుకు షూ బాగుంది. సరే ఆ అమ్మాయి చేయి పట్టుకొని నేను ఎలా తీసుకొచ్చానో అలా అక్కడ దింపేసి రాపు. అనే వద్దనే నా భాగవతం చాలా ఉందనే అందులో అన్నాడు. ఫోన్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఐ లవ్ యూ చెప్పు. అన్న ఫోన్ లిఫ్ట్ చేయదన్నా. ఒకసారి ట్రై చేయి చూద్దాం. ట్రై చేయరా, మేమేం చూడట్లేదురా, నువ్వే చేసి మాట్లాడు. పేరొద్దు ఏమొద్దు అన్న. వద్దన్నా అన్న మీకు తెలియట్లేదు నిజంగా చంపేపోద్దన్నా. అనయా వద్దనయా, పెద్ద పెంట అయిపోద్దనయా, మీకు తెలియట్లేదు అంటున్నాడు. సరేరా బయలుదేరు. జైలాన్ నిన్ను చూస్తే భూమికైనా గుర్తొస్తారా? జైలాన్ గారిలో భూమికను చూసుకుంటున్నాడు ఆయన. కానీ ఏ మాట కామడు సుదర్శన్, అందరూ గెటప్ వేసారు అంతే. అసలైన పాము ఎక్కడుందో తెలుసా? నేనేమండి అసలు నేను తిరిగానా?